రెండు దేశాల మధ్య కూడా యేసు ప్రభువారు సమాధానాన్ని సంధిని కుదిర్చాడు. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఆ రెండు దేశాలు చిలీ, అర్జెంటీనా. ఈ రెండు దేశాలు సరిహద్దు తగాదాలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ లాగా, ఇండియా చైనా సరిహద్దు గొడవలు ఉంటే ఇద్దరు కూడా యుద్ధం చేసుకోవడానికి వారు ముందుకు వచ్చారు. ఈరోజు సరిహద్దు గొడవలే కదండి. ఇజ్రాయెల్ దేశానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు గొడవలు, అతను ఉక్రెయిన్ రష్యాకి మధ్య సరిహద్దు గొడవలు, భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దు గొడవలు, భారతదేశానికి చైనాకి సరిహద్దు గొడవలు, ఈ దేశానికి కూడా సరిహద్దు గొడవలు ఉన్నప్పుడు ఇద్దరు కూడా యుద్ధం చేసుకోవడానికి సిద్ధమైపోయారండి. ఇరు దేశాల వారి సైన్యాన్ని, వారి యొక్క ఆయుధాలన్నీ కూడా అలా భూభాగాలకు తెచ్చేసారు. ఇంకా దే ఆర్ అబౌట్ టు స్టార్ట్ ఎ వార్. వారు ఇంకా వార్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో సైనికులు అందరూ వచ్చేసారు, భూభాగానికి వచ్చేసారు. మొత్తం ఆ వెపన్స్ అన్ని తీసుకొచ్చారు, ఆయుధాలన్నీ కూడా తీసుకొచ్చి వారొక ప్రాంతంలో వాటన్నిటిని కూడా స్టాంప్ చేసిన తర్వాత, వాటన్ని ఉంచిన తర్వాత ఆ సందర్భంలో ఒక దైవజనుడు, ఒక భారం కలిగిన దైవజనుడు ఒక సందేశాన్ని ఇచ్చాడండి. దేవుని వాక్యంలోంచి దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. యుద్ధం చేసుకోవడం ద్వారా ఇరు దేశాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతుందయ్యా. యేసుక్రీస్తు ప్రభువును మనం వేడుకుందాం, ప్రార్థన చేద్దాం, రెండు దేశాల మధ్య సఖ్యతను కుదిర్చేటువంటి వాడు ఆయన అని చెప్పి ఒక సందేశాన్ని పాస్టర్ బోనవెంట అనేటువంటి దేవుని సేవకుడు మీరు చూస్తున్నారు. ఆ దేవుని సేవకుడు ఇరు దేశస్తులకు కూడా ప్రజలకి రేడియో ద్వారా, వార్తాపత్రిక ద్వారా చక్కటి సందేశాన్ని ఆయన ఇస్తే ప్రెసిడెంట్ కూడా చదివారు. ఆ తర్వాత రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు చదివారు. అవును కదా, యుద్ధం చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటిది ఏంటి? మనలో ఇగోలు తప్పించి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. మన సైనికులు చాలామంది చనిపోతారు, ఆస్తి నష్టం కలుగుతుంది, ఒక దేశం మంది ప్రపంచంలో కనుమరుగైపోద్ది. ఎందుకు అలా అని చెప్పి ఆ వాక్యాన్ని విని యేసు ప్రభువుని ఎప్పుడైతే వారి హృదయంలోకి రీడెడికేట్ ఎప్పుడైతే చేసుకున్నారో వారిలో శాంతి కలిగిందండి. వారిద్దరి యొక్క ప్రెసిడెంట్లో కూడా మార్పు కలిగింది. ఆ ఇద్దరు దేశస్తుల మధ్య దేవుడు సమాధానాన్ని, సఖ్యతను కుదిర్చాడు. ఆ టైంలో దేవాదేవుడు ఒక రాజుని ఎంపిక చేసుకున్నాడు, ఆ రాజును వాడుకున్నాడు. ఆ వ్యక్తి పేరే ఎడ్వర్డ్ VII అనేటువంటి రాజు. ఈ రాజు కూడా జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఈ రాజుతో కూడా మాట్లాడి ఆ రెండు దేశాల మధ్య సంధి కుదర్చడానికి దేవాదేవుడి రాజును కూడా ఎంపిక చేసుకుని, ఇతని పేరు ఎడ్వర్డ్ VII అనేటువంటి రాజు. ఆ ఇరు దేశాల మధ్య కూడా సమాధానాన్ని కుదర్చడానికి ఇష్టపడి ఇరు దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప కృప ద్వారా, ఆయన సందేశం ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఇరు దేశాలు కూడా సమాధాన పడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యుద్ధాన్ని విరమించుకున్నారు. ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ తీసుకుని మనందరూ కూడా సహోదరులు అని చెప్పి ఒకరినొకరు కౌగులించుకుని యుద్ధాన్ని విరమించేశారండి. యుద్ధం ఆపబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది! దేవుని వాక్యం శక్తి కలిగింది, బలము కలిగింది. రెండంచుల వాడిగల ఖడ్గం కంటే పదునుగా ఉండి ప్రాణాత్మలను, మూలుగులను విభజించినంత వరకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు పరిశోధించేదని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఎంత బలమైందంటే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేసింది దేవుని వాక్యం. హల్లెలూయా. మరి ఇటువంటి వాక్యం ప్రజల యొక్క జీవితాల్లోకి వెళ్ళొద్దా? ఇటువంటి వాక్యం కుటుంబాల్లోకి వెళ్ళొద్దా? ఇటువంటి వాక్యం సమాజాల్లోకి వెళ్ళొద్దా? ఇటువంటి వాక్యం దేశాల్లో ప్రభువుని ఎరగనటువంటి వారి మధ్యకు దేవుని వాక్యం వెళితే సమాధానం వస్తుంది, నిజంగా పాపం నుంచి విడుదల వస్తుంది, నిత్య జీవాన్ని మనుషులు పొందుకుంటారే, ఆనందంతో సంతోషంతో జీవించగలుగుతారే, యవనస్తులు వ్యసనాల నుంచి విడుదల పొందుతారే. కాబట్టి ఇటువంటి వాక్యం ప్రకటించబడద్దా? ఇటువంటి వాక్యం వెదజల్లబడద్దా? ఇటువంటి వాక్యాన్ని ప్రకటించేటువంటి దేవుని సేవకులు లేపబడద్దా? నీ కుటుంబాల్లోంచి దేవుని సేవకులు లేపబడద్దా? అద్భుతం ఏంటంటే వారందరూ కూడా మనం ఇంకెప్పుడు కూడా గొడవాడుకోవడానికి వీళ్ళు అందరూ బట్టి మనం ఒక మాన్యుమెంట్ని తేద్దాం, ఒక మాన్యుమెంట్ని, జ్ఞాపికను ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయుధాలన్నీ కూడా కరిగించేశారండి. పోత పోసి ఆయుధాలన్నీ కూడా కరిగించి వారు ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహాన్ని యాండెస్ అనేటువంటి ఆ యొక్క పెద్ద చిలీ, అర్జెంటీనాకి ఆ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద కొండలు ఉంటాయండి, పర్వతాలు ఉంటాయి. సుమారుగా 1300 అడుగులు ఉంటాయండి. అవి 1300 అడుగులు. నిజంగా వాటి మధ్యన ఒక స్తూపాన్ని, యేసుక్రీస్తు యొక్క విగ్రహాన్ని, మా మధ్య సంధిని కుదిర్చినటువంటి వాడు, మాకు సమాధానకర్తగా ఉండి మా ఇరు దేశాల మధ్య సమాధానాన్ని, ఐక్యతను కుదిర్చిన వాడు ఈయనే, యేసయ్యే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి విగ్రహాన్ని ఆ రెండు దేశాల సరిహద్దుల్లో వారు పెట్టారండి. నిజంగా ఆ సరిహద్దుల్లో పెట్టి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఆ యొక్క పోత పోసినటువంటి ఆ విగ్రహం మీద ఒక మాటను కూడా వారు రాశారు. ఈ యొక్క యాండెస్ పర్వతాలు 13,000 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క పర్వతాలు ఎత్తు, అవి ఏనాటికైనా సరే కూలిపోవచ్చు, ఏనాటికైనా పడిపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాకు సంధి కుదిర్చాడు, యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చాడు, ఆ సమాధానం మాత్రం ఏనాటికి కూడా కూలిపోదు అని రాసుకుంటూ
వారు రాసినటువంటి బైబిల్ టెక్స్ట్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మధ్య గోడను పడగొట్టి ఉభయుల మధ్య ఏం చేశాడు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని దాని మీద రాసి, ఇక ప్రపంచం ఉన్నంత కాలం, యేసు ప్రభు రాకడ దినం వచ్చేంత కాలము చిలీ, అర్జెంట్ అని ఏ రాజు కొట్టుకోదు. యేసు ప్రభు వారి 2 దేశాల మధ్య సమాధానాన్ని కుదిర్చాడు. చరిత్రలో ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఏమండి, మనుషులకు మాత్రమే కాదు సమాధానం ఇచ్చేటువంటి వాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ టైంలో హేరోదికి, పిలాతుకి పచ్చగడ్డేస్తే మండేటువంటి వైరం ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరిని ఫ్రెండ్స్గా చేసేసాడు ఆయన. యేసు ప్రభు వారికి మరణం ఇద్దరిని ఏం చేసింది? ఏమండి, ఫ్రెండ్స్ని ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎవరు? పిలాతును, హేరోదు. అంటే ప్రభు సమాధానం ఇచ్చేటువంటి వాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాడిద మీద రావటం ఆయన ఉద్దేశం ఏంటి తెలుసండి? ఆయన సమాధానకర్త. ఈరోజు నీ జీవితంలో కూడా సమాధానం ఇచ్చేటువంటి వాడు. కుటుంబంలో కలహాలు ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నీకు నీ మనసుకి కూడా సమాధానం లేదు. కొన్ని సందర్భాల్లో నీకు నీ యొక్క హృదయానికి సమాధానం లేదు. కానీ ప్రభు మొదట నీకు నీ హృదయానికి సమాధానం ఇస్తాడు, నీకు నీ దేవునికి మధ్య సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ తోటి సహోదరుల మధ్య కూడా, సహోదరుల మధ్య సమాధానం ఇస్తాడని ప్రభు, ఆ హృదయాన్ని ప్రభు ఇస్తాడు. ఎప్పుడైనా సరే నువ్వు గొడవాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పగలిగిన ఆ మనసు ప్రభు నీకు ఇస్తాడు, క్షమించేట మనసు నీకు ఇస్తాడు. మీ జీవితంలో ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దండి, ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దు. ఎస్పెషల్లీ దేవుని ప్రజలతో విరోధం పెట్టుకోవద్దు. అలా విరోధం పెట్టుకున్నటువంటి నీవు ఆశీర్వాదం లూజ్ అయిపోతున్నావు. అర్థమవుతుందా మీకు? నువ్వు విరోధం పెట్టుకుని ఈగో అంతా కూడా సాటిస్ఫై చేసుకున్నాను అనుకుంటావు, నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నావు. కానీ సమ్హౌ డౌన్ ద లైన్ యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. నా జీవితంలో ఎవరితోన్నా గొడవ పెట్టుకున్నప్పుడు, లేకపోతే ఇద్దరు మాట అనుకున్నప్పుడు, వెంటనే ప్రభు మనసును బట్టి వెళ్ళి సారీ అని చెప్పి అక్కడ ఆ సమస్యను ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటామో దేవుడు మనల్ని దీవించడం మొదలెడతాడు. వై యు ఆర్ లూజింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్? ఎందుకు నువ్వు లూజ్ అవుతున్నావు? ఈ విషయాలు, ఈ లూప్ హోల్స్ మనం కొన్ని సందర్భాల్లో కనిపెట్టలేం. నువ్వు ఎవరితోన్నా సరే విరోధంగా మాట్లాడినట్టయితే మరలా వెళ్ళి సమాధాన పడు. ప్రభు బలదొరికి వస్తున్నప్పుడు, ప్రభు కానుకేస్తున్నప్పుడు ఆ యొక్క నువ్వు సమాధాన పడు. తద్వారా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. దావీదులో ఉన్నటువంటి గొప్ప అనుభవం అదే. దావీదు సమాధానం కోరుకున్నాడు, అందుని బిడ్డ దీవించబడ్డాడు దావీదు. కానీ సౌలు సమాధానం కోరుకోలేదండి, సమాధానం కోరుకోవాలా. దావీదు ఎన్నిసార్లు వచ్చి సో లెట్స్ హ్యావ్ ట్రీటీ, మనందరూ సమాధాన పడదాం అంటే సౌలు మాత్రం సమాధానం కోరుకోలేదు, విషపు చూపే నిలిపాడు. సౌలు అంతకంతకు ఏమైపోయాడు, నీరసిల్లిపోయి చచ్చిపోయాడు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కాబట్టి ప్రభు మన జీవితంలో సమాధానం కోరుకుంటున్నాడు. నా ప్రియ అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును,
మరిన్ని వివరాలకు సంప్రదించండి 888 6276 777.